దేవుడు అనే మాట రావాలి ముందు, దేవుని గురించిన మాటలు రావాలి ముందు. అవి కాకుండా వేరే లోక సంబంధమైన మాటలు ఏది కూడా నేర్పటానికి వెళ్ళలేదు. మరోళ్ళు కొంతమంది అన్నప్రాసన టైంలో అనుకుంటా, నాకు తెలీదు, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని పెడతారు, డబ్బులు, పుస్తకం, కత్తి, ఇంకా రకరకాలు పెడతారు. వీడేం పుట్టుకుంటారు ముందు కదా, మీరు పెడతా ఉంటారు చాలా మంది. వాడు కత్తి పట్టుకుంటే తెలియక ఏమనుకుంటారు మీరు? డబ్బులు పట్టుకుంటే వీడు ధనవంతుడు అనుకుంటారు, పుస్తకం పట్టుకుంటే మంచి చదువుతాడు వీడు అనుకుంటారు. మనం చూడండి ఎట్ట ఊహించుకుంటాం. అదే దేవుని వాక్యాన్ని పట్టుకుంటే చూసారా ఎంత ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, దేవుని వాక్యాన్ని పట్టుకునే విధంగా చేయాలి. ఈ దినాల్లో IPS, IAS, కలెక్టర్లు, రకరకాల వాళ్ళ ఉద్యోగం మాకు ఇది వద్దు అని వచ్చి దేవుని సేవ చేస్తున్నారు. మాకు వద్దు ఈ పని, దేవుని సేవ చేయాలని వాళ్ళు సంపూర్ణంగా సమర్పించుకుంటారు. వచ్చి మనం ఏం చేస్తాం? బాగా చదివిస్తుంటే వాళ్ళు వెళ్ళి చూడటానికి కూడా రాదు. కొంతమంది ఇంజనీర్లు ఈ దేశం కాదని అమెరికా వెళ్తే ఉద్యోగం పోయిద్దని ఇక్కడ చచ్చిపోతే కూడా రావట్లేదు. వాళ్ళు ఆడే ఉంటున్నారు. కష్టపడి ఇక్కడ చదివించి, అప్పులు చేసి చదివించి పిల్లల్ని పంపితే రాటల్లా, దేవుడి భయం లేదు. కాబట్టి పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో తల్లులు ఎక్కువ ఉండరేడా, మీ బిడ్డలకు దేవుని గూర్చిన జ్ఞానము నేర్పించాలి. అది తల్లి ఒడిలో నుంచి ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా కలుగునుగాక. తల్లి ఒడి నుంచి ప్రారంభం అవ్వాలి. మేరీ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. మీ బిడ్డకు మాత్రము మంచి కారు కొనుక్కొచ్చారు. ఇప్పుడు కారులో వస్తాడంటే ఇప్పుడు ఆయన కారులో వస్తాడు. చిన్న వయసులోనే కారులో వస్తాడు. మాకు లేదు ఈ అవకాశం. మేము 3 అన్నదమ్ములం. మా అన్నయ్యకి మా తమ్ముడికి భలే చేసేవాళ్ళు. బర్త్డే 100 మంది, ఆ టైంలోనే 150 మందికి అంకుల్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. భోజనాలు పెట్టి పుట్టినరోజు చేసేవాళ్ళు. నాకు చేసేవాళ్ళు కాదు. టయానికి వాన పడతా ఉండేది. బట్టలు లేవు, పుట్టినరోజు లేదు, ఏమి లేదు. అట్ట అయిపోయింది నా జీవితం. కానీ ఇప్పుడు అవి నవీనాష్ కారులో రాబోతున్నాడు ఇక్కడికి. మీరందరూ చూస్తారు. ఇప్పుడు మంచిదే, కానీ దేవుని వాక్యములో పెంచాలి, దేవుని వాక్యములో నిలబడాలి, దేవుని వాక్యములో ఎదగాలి, దేవుని జ్ఞానములో ఎదగాలి. ఆ విధంగా ఎదుగులాగిన మనందరము ప్రార్థన చేద్దాం. దేవుడి బిడ్డని దీవించి ఆశీర్వదించి అనేక విధాలుగా అభివృద్ధి చేసి ఆయన సన్నిధిలో ఎదగటానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలోనైనా శ్రేష్టమైన మాటలు మీరు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. ఈ మాటలు నా తండ్రి విని ఊరికి వెళ్ళటం కాకుండా తల్లులు తండ్రులు నాయన హృదయంలో ఉంచుకొని బిడ్డలకు నేర్పించి బాల్యం నుంచే నాయన నీ మాటల ద్వారా వాళ్ళ హృదయం అంతా కూడా నింపడానికి మీరు సహాయం చేయమని. బర్త్డే నాయన తల్లిదండ్రులు నవినాశకి నాయన జరిపిస్తుండగా నా బిడ్డను ఆయన మీరు దీవించమని, జ్ఞానముతో నింపమని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. చేరువచ్చినటువంటి బంధుమిత్రులు, సంఘస్థులు నాయన అందరిని బట్టి స్తుతిస్తున్నాం. దైవ సేవకులను బట్టి స్తుతిస్తున్నాం. మీ కృప చూపించమని మేమందరం నాయన ఆనందంగా సంతోషంగా ఈ బర్త్డే జరుపుకొనిచుండగా మీ ఆత్మతో నింపి ప్రభా మీ కృప చూపించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది అవకాశం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులకు వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. చక్కటి వర్తమానం ద్వారా నయనేష్ తల్లిదండ్రులకు అలాగే చేరువచ్చిన మనందరికి కూడా మంచి చక్కటి వాక్యము ద్వారా ఇంతవరకు వాక్యం ద్వారా బలపరిచినటువంటి దేవుని సేవకులు పాస్టర్ కెలివిన్ గారికి కుటుంబ సమేతముగా చేరువచ్చిన మనందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు శామ్యుయల్ జాన్ గారు, సీనియర్ పాస్టర్ గారు, మా అందరికంటే ముందు పాస్టర్ అయిన ఈ ఊర్లో ఆయన గారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరిచి తదుపరి ప్రార్థన చేస్తాడు. సమయం అయ్యగారు తప్పు తీసుకు ఉన్నాము. ప్రార్థన చేద్దాం.
సిద్ధపరచుకుని దేశంలోని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు. సమయం కూడా భోజనానికి ఎక్కువ సమయం లేదు. మాటలు విన్నాం. దయచేసి ఆ కారు అలాగే ఉంటుంది. అమ్మ మీరు హడావిడి పడవద్దు. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మనకు అనుకూలమైన సమయం కాదు. మనం వినటానికి చెప్పడానికి. కారులో వస్తున్నాడు వేదిక. సరే, కారులోనే మా దగ్గరికి రండి అయ్యా. ఆయన ఫోటోలు తీయండి. ఆ చిన్నగా ఆ రిమోట్ సరిగ్గా కంట్రోల్ చేయండి. రైట్, వెరీ గుడ్. చూడండి, అలాగ వస్తుంటే అందరికీ ఎంత సంతోషంగా ఉందో ఆ పిల్లోడిని చూసి మనం అందరం నవ్వుకుంటున్నాం, సంతోషిస్తున్నాం కదండి. ఎందుకని ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు అంత డెకరేషన్ చేసి ఆనందంగా మన మధ్యకు వస్తుంటే మనం ఎంత సంతోషపడుతున్నామో, మనకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ సంతోషపడతారు కదా. రైట్. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అంత సంతోషిస్తాడు. ఎప్పుడు రావడం అంటే ఏంటి? క్రీస్తు మన పాపముల కొరకు మరణించాను. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నా కొరకు ఏం చేశాడంటే, నా ప్రతి దోషమును పాపమును క్షమించడానికి ఆయన కల్వరి శిలువలో బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడని చేసుకోవాలి. లేకపోతే మనకు క్షమాపణ లేదండి. మన దోష పాపముల నిమిత్తం శిక్షించబడాలి. చంపేయాలి దేవుడు, కానీ చంపల. అది దయ, కృప. అలాగే దేవుడు ఈ బాబుకి మధ్యలో ఎలాంటి